ధర్మపురి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా గెలవడంతో పాటుగా తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ విప్గా వారు నియామకం చేయబడటం హర్షం వ్యక్తం చేస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారు నూతనంగా చేపట్టినటువంటి బాధ్యతల్లో వారు సఫలీకృతులు కావాలని చెప్పని వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇంతవరకు ఏదైతే బాధ్యతలు నిర్వర్తించడం జరిగిందో భవిష్యత్తులో కూడా ముఖ్యంగా ఇటు జగిత్యాలకు సంబంధించే కానీ అటు కోర్టుల నియోజకవర్గానికి సంబంధించే కానీ స్థానికంగా అంటే సమస్యల పరిష్కారానికి మాకు తోడ్పడటంతో పాటుగా ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అభివృద్ధిలో సంక్షేమ కార్యక్రమాలలో జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా నిలిపే విధంగా వారు కృషి చేయాలి. దానికి మేము వారికి తోడుగా నిలవడంతో పాటుగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చినటువంటి ఒక బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తారని చెప్పని నేను వారికి హృదయపూర్వకంగా నేను కానీ మా మిత్రుడు నరసింహరావు గారు కానీ వారికి అభినందన తెలియజేస్తున్నా. తర్వాత వారు మాట్లాడతారు. ఒక్క నిమిషం మాట్లాడి వారు మాట్లాడతారు. మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఏదైతున్నదో వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇలా ఈ రాష్ట్రంలోని అంతర్భాగమైనటువంటి భద్రాద్రికి చెందినటువంటి ఒక 7 మండలాలతో పాటుగా సీలేరు పవర్ ప్రాజెక్ట్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇలా ఆంధ్ర రాష్ట్రానికి అప్పగించబడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దాన్ని నిలువరింప చేయటం లోపల సఫలీకృతం కాకపోవటం నిజంగా దురదృష్టకరంగా పేర్కొంటున్నాను చెప్పండి. అంటే ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందని చెప్పంటే మేము అంటే మెడల్ వంచి తెలంగాణ సాధించామని చెప్పంటారా. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ నాయకులు మాకేం మెహర్బానీ కాదు, మేము కేంద్రాన్ని ఏదైతుందో మేము మెడల్ వంచి తెలంగాణ తెచ్చినాం, ఇది మా గొప్పతనం చెప్పుకుంటారా. మరి అటువంటి ఒక ఉద్యమ నాయకులు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా నువ్వు తెలంగాణ హక్కులు పరిరక్షించలేకపోయినావు అని చెప్పంటే అది నీ అసమర్థతగా భావించాలనా, లేక నీకు తెలంగాణ పట్ల ఉండేటువంటి ఒక చిత్తశుద్ధిని మరి శంకించాలని చెప్పంటుంది. ఆనాడు ఏదైతుందో 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్కి వెళ్ళి 11 మంది గెలిచిండ్రా. అవుట్ ఆఫ్ 17, 11 పార్లమెంట్ మెంబర్స్ ఫ్రమ్ టీఆర్ఎస్. కాంగ్రెస్ ఇద్దరే ఇద్దరు అని చెప్పంటున్నాయి. ఒకటి నంది ఎల్లయ్య గారు నాగర్ కర్నూలుకి వెళ్ళి, సుఖేందర్ రెడ్డి గారు నల్గొండ. 11 టీఆర్ఎస్ గెలిచింది. ఒకటి టీడీపీ, ఇదే మల్లారెడ్డి, ఒకటి వైఎస్ఆర్సీపీ, ఒక బీజేపీ, ఒక ఎంఐఎం. కాంగ్రెస్ మొత్తం గెలిచింది 2, 11 టీఆర్ఎస్ గెలిచింది అంటున్నాను. నువ్వు 11 మంది పార్లమెంట్ సభ్యులు నీకు అప్పగిస్తే తెలంగాణ రాష్ట్రానికి అధినేతగా నువ్వు తెలంగాణ హక్కులు పరిరక్షిస్తావు అనే భావంతో నీకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తే నువ్వేదైతుందో తెలంగాణ హక్కులు పరిరక్షించలేకపోవటంతో కానీ దీంతోనైనా ప్రజలు గ్రహించాలని చెప్పి అంటున్నా. దీంతోనే ప్రజలు గ్రహించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. ఇలా రాష్ట్రం ఏర్పాటుతోనే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్
ఇలా విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలకాలి. ఈ అంశాన్ని శాశ్వత పరిష్కారం కనుగొనే భావనతో నిలుతున్నదో మరి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రదాతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి. ఇదే టీఆర్ఎస్ పార్టీ నిజంగా నేను బీజేపీతో విభేదించేవాడు అయినట్టయితే ఈ 7 మండలాలు సీనియర్ పవర్ ప్రాజెక్టే ఆంధ్ర రాష్ట్రానికి అప్పగించబడ్డ తదుపరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులన్నీ సమర్థించిండ. నువ్వు ఏ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ పట్ల వివక్షతతోని తెలంగాణ హక్కుల భంగం వాటిల్లే విధంగా మన 7 మండలాలంటే మీరు ఆశ్చర్యపోతారే. ఇప్పుడు ఈ మన ఇంటి మీద రోడ్డు ఉందన్న, ఈవెల భద్రాద్రి రామాలయం ఆవల ఏదైతుందో ఆంధ్ర, ఈ రోడ్డు ఇట్లా ఉంటుంది. ఈవెల భద్రాద్రి రామాలయం, ఈ రోడ్డుకి ఆవల ఏదైతుందో ఆంధ్ర. ఇక్కడ భద్రాద్రి రామాలయం అంటే రోడ్డు ఆవలదంతా పడికేసుకున్నాడు, ఆవలంతా పడికేసుకున్నాడు. పాపం 2014లో అక్కడికి సున్నం రాజయ్య గారు అని చెప్పని సిపిఐ ఎంకెళ్ళి ఎమ్మెల్యే గెలిచింది. 2014 సున్నం రాజయ్య గారు అని చెప్పని ఎమ్మెల్యే గెలిచిండు. మా మిత్రుడు వినోద్ గారు ఏదో కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పిండు, సున్నం రాజయ్య గారు గెలిచింది. దీంతో ఏమైపోయింది, ఆయన ఇక్కడ తెలంగాణ ఒక ఎమ్మెల్యే 2 రాష్ట్రాల ప్రాతినిధ్యం వహించింది ఆయన్నే. ఈ ఎమ్మెల్యే కానీ ఒకటే రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తాడు. 2 రాష్ట్రాల ప్రాతినిధ్యం వహించింది సున్నం రాజయ్య గారు. తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఆంధ్ర రాష్ట్రం ప్రాతినిధ్యం వహించింది అప్పుడు 2014లో చెప్పంటున్నాను. నువ్వు నిజంగానే ఇవాళ ఈ 7 మండలాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడమే కానీ లేక సీనియర్ పవర్ ప్రాజెక్టును ఏపీకి అప్పగించడమే కానీ నువ్వు దాన్ని నిలువరింప చేయాలని ఒక చిత్తశుద్ధి సంకల్పం నీకున్నట్టయితే, బీజేపీని ఎదిరించగలిగే శక్తి నీకు ఉండి ఉన్నట్టయితే నువ్వు ఎందుకు మెడలు పంచలేకపోయినావా? నువ్వు అంటే మెడల్ పంచుతావు అని చెప్పి అంటావు కదా. నువ్వు మెడల్ జాలాడేసుకుని ఎందుకు వచ్చినావు? నువ్వు మెడల్ పంచే మొగోడివి మెడల్ ఎందుకు జాలాడేసుకున్నావు అని చెప్పి అంటాను నేను. అంటే ఇదే వినోదరావు గారు పార్లమెంట్ ఉన్నాడు, నిజామాబాద్ గారు కవిత గారు ప్రాతినిధ్యం వహించిందని చెప్పడం అన్నాడు. కేవలం సభలో అంశాన్ని లేవైతే సరిపోదు, నీకు తగిన ప్రాతినిధ్యం కలిగి ఉండి ఒక రాష్ట్ర అధినేతగా నిజంగానే నువ్వు బీజేపీ ఏదైతుందో కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, వివక్ష ప్రదర్శిస్తుంది. వాళ్ళ ఆలోచన విధానం మనకు తెలుసు. ఎన్నడైనా బీజేపీ ఏదైతే ఆంధ్రపక్షపాతి, బీజేపీ ఎన్నడైనా ఆంధ్రపక్షపాతి. మరి అటువంటి ప్రభుత్వం ఎందుకు సమర్థించినవే? మొత్తం బిల్లులని చెప్పంటున్నాను నేను. 5 సంవత్సరాల కాలం ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులన్నీ కూడా సమర్థించిందని చెప్పి అంటున్నాను. కాబట్టి ఇకనైనా ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీ వల్ల సాధ్యమైన అంశాన్ని దయచేసి ఉటంకించకండి అంటున్నా, దయచేసి ఉటంకించకండి అని చెప్పి అంటున్నా. ఇది వాస్తవంగా త్యాగాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతుందో 25 పార్లమెంటు స్థానాలు కలిగి ఉన్నటువంటి ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయి కూడా రాష్ట్రాన్ని ఏర్పరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీ సోనియా తల్లి అని చెప్పంటున్నా. దయచేసి వినోద్ కుమార్ గారు వాస్తవాలు గ్రహించాలని చెప్పంటున్నా, వాస్తవాలు గ్రహించాలని చెప్పంటున్నా. సీనియర్ పవర్ ప్రాజెక్ట్ హైడల్ ప్రాజెక్ట్, అది హైడల్ ప్రాజెక్ట్ అని చెప్పంటున్నా. పైసా పెట్టుబడి లేకుండా మనకు వచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ అని చెప్పంటున్నా. ఇప్పటికైనా వాస్తవంగా ఏదైతుందో సరే కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది చెప్పంటుండే మొన్న. ఎందుకంటే ఈ అంశం ఎందుకు వచ్చి తెర మీద కంటే నేను శాస్త్ర మండలి అంశాన్ని లేవనెత్తిన మొన్న. శాస్త్ర మండలి అంశాన్ని లేవనెత్తింది. నేను లేవనెత్తడంతో ఏదైతుందో దాన్ని వినోద్ కుమార్ గారు ఇట్లా జీవన్ రెడ్డి గారు ఏదో అంటే మేము నిలువరింప చేయలేకపోయినా మాట్లాడి ఇట్లా కొట్లాను అట్లా కొట్లాను అని చెప్పి అంటుండు. ఇట్లా కొట్లాడు అట్లా కొట్లాడినోడు మరి ఎందుకు చేయజారిపోయింది? ఇట్లా కొట్లాడు అట్లా కొట్లాడు ఎందుకు చేయజారిపోయింది అని చెప్పి అంటున్నాను నేను. తెలంగాణ రాష్ట్రం నువ్వే సాధించినట్టు అయితే నువ్వు ఎందుకు పరిరక్షించలేకపోయినావు అని చెప్పి అంటున్నాను. ఇప్పటికీ వాస్తవాలు గ్రహించాలని చెప్పండి, మాట్లాడబోయే ముందు వాస్తవాలు గ్రహించాలని చెప్పి అంటున్నాను. దానికి అదనంగా ఇలా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మిత్రుడు నరసింహరావు గారు, నేను
జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా ఏది ఇస్తుందో ఈ ధాన్యం ప్రొక్యూర్మెంట్ లోపల రైతాంగం ఏ విధంగా దోపిడీ గురి కావడం జరిగింది గతంలో. తూకంలో ఒకవైపు ఏది ఇస్తుందో రైతాంగాన్ని దోపిడీ గురి చేయడంతో పాటుగా ఇలా మిల్లర్స్ ఏదైతుందో అందినగాడి దోసుకోవాలి. ఇవాళ ఒక్క జగిత్యాల జిల్లాకు సంబంధించి 3,50,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఏదైతుందో మిల్లులు ఇవాళ నిల్వ ఉండాలి. 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉండాలని చెప్పండి. ఇప్పుడు దాన్ని తనిఖీ చేస్తే అంత సగం కూడా ఉండదు. చెప్పంటున్నారు. మొత్తం మిల్లర్స్ అందరు ఏదైతుందో ఈ మొత్తం సిఎంఆర్ కింద దాన్ని బియ్యం మరాడిచి మళ్ళీ దాన్ని ఎఫ్సిఐకి చెల్లింపు చేయాలనో మొత్తం అమ్మేసుకున్నారు. కొడుకులు మొత్తం అమ్మేసుకున్నారని చెప్పండి. దానికి కేవలం రికవరీతో సరిపోదు, వాళ్ళకి కింద చీటింగ్ కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటారు. ఏ విధంగా రైస్ మిల్ల దోపిడీ భవిష్యత్తులో ఇది నిలువురు చేయబడాలి అని అంటే వాళ్ళకు ఒక గుణపాఠం కావాలని చెప్పంటే ఆల్ ఆఫ్ దెమ్ మస్ట్ బి బుక్డ్ అండర్ క్రిమినల్ 420 IPC కింద బుక్ చేయాలని చెప్పిన వాళ్ళందరినీ. వీళ్ళకి ఫెయిర్ ప్రైస్ షాప్ ఏదైతుందో నిలువలు సక్రమంగా లేవని ఫెయిర్ ప్రైస్ షాప్ లైసెన్స్ రద్దు చేస్తారు. మనకు తెలిసింది కదా, ఫెయిర్ ప్రైస్ షాప్ ఉంటుంది కదా, 6A కేసు. ఒక రేషన్ షాపులో ఏదైతుందో నిలువలు సక్రమంగా లేవని నువ్వు 6A కేసు బుక్ చేసి లైసెన్స్ డీలర్షిప్ రద్దు చేస్తావు. ఫెయిర్ ప్రైస్ షాప్ ఇంత పెద్ద మిల్ ఏదైతుందో ఇలా 1000 మెట్రిక్ టన్నులు ఒక్కొక్క ప్రతి నువ్వు యు టేక్ ఎనీ రైస్ మిల్ వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయొద్దా అంటున్నాను. చిత్రం ఏంటంటే గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వరి ధాన్యం ఏదైనా మిల్లుకు అలొకేట్ చేస్తే సరిపడే సెక్యూరిటీ తీసుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా, ఈ విధంగా సెక్యూరిటీ ఏమీ లేకుండా ఇవాళ మొత్తం ఏదైతున్నదో ఇలా మిల్లర్లో ఆడించింది ఆడ, పాడిందే పాట. 20,000 కోట్ల విలువ చేసే ఒక ధాన్యం, 20,000 కోట్ల విలువ చేసే ధాన్యం ఏదైతుందో ఏ విధంగా సెక్యూరిటీ లేకుండా మిల్లర్లకు అప్పగించిందా. ఇటు రైతాంగాన్ని దగా చేయటం, దోపిడి గురి చేయటం, దానికి సరిపోదన్నట్టు ఏదైతుందో ప్రతి మిల్లు కనీసం ఒక 4 కోట్ల విలువైనట్టు ఒక ధాన్యాన్ని అమ్ముకున్నారు. ప్రతి మిల్లు ఒకటి చెప్పండి, వాడు ఒక మిల్లు ఏర్పాటు చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం పడుతుందో అంత ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఒక మిల్లు ఏర్పాటు చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం ఉంటుందో అంత ధాన్యాన్ని అమ్ముకున్నారు చెప్పండి. మేము కొన్ని ఈ అంశాన్ని అయితే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతున్నదో జిల్లాలో రైతాంగానికి ఆత్మస్థైర్యం కలిగించే విధంగా భవిష్యత్తులో మిల్లర్ల నుండి ఏ విధమైనటువంటి ఒక ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురు కాకుండా రైతాంగానికి అండగా నిలవడానికి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజెప్పే విధంగా ఏదైతుందో వీళ్ళందరం కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి ఈ అంశం పట్ల ఏదైతుందో ఈ మిల్లు అన్ని తనిఖీ చేసి, ఒకటి రికవరీ ప్రాసెస్, రెండోది క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. సోదరు భవిష్యత్తు లోపల ఏదైతుందో ఇట్లా ఈ విధమైన దోపిడీ గురి కాకుండా ఉంటారనే ఒక భావంతో వారి మేము రిటర్న్గా విజ్ఞప్తి చేసి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో పేర్కొనడం జరిగింది. అట్లా ఏదైతుందో శాండ్ అండ్ ల్యాండ్ మైన్స్, మొత్తం గుట్టలు తవ్వేస్తుండే, గుట్టలు అని చెప్పి అంటున్నారు. మొత్తం గుట్టలు తవ్వేస్తుండ్రు, వాగులు నదులన్నీ తవ్వేస్తున్నాయి. ఈ అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక తరలింపు,
ఇప్పుడు నిర్మాణ రంగంలో మనకు కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉన్నది. నిర్మాణ రంగానికి కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచవలసినటువంటి ఒక బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉన్నది. మీరు ఇసుకను అందుబాటులో ఉంచండి, దాన్ని లీగల్ వేగా వాళ్ళకు అవకాశం కల్పించండి. కానీ జిల్లాకి వెళ్ళి ఏదైతే ఉందో ఇతర ప్రాంతాలు తగ్గిపోయేటటువంటి ఇసుకను మాత్రం నిలువరించాలని చెప్పంటున్నాం. అట్లా ఈ గుట్టలు తవ్వడం అని చెప్పడం గతంలో ఎప్పుడు చూడలేదు చరిత్ర. మట్టిని అమ్ముకునే చరిత్ర ఇప్పుడే గమనిస్తుంది. ఇదో గతంలో ఎప్పుడైనా ఉంటే ఇంత బెందడి కోసం పోసుకుందిరా, ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టు కూడా బెందడి కోసం పోసుకుందరు. బికమ్ మాఫియా. ఈ అక్రమ మైనింగ్ కూడా నిరోధించాలని చెప్పని కూడా కరెక్ట్గా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించిండ్రు. తప్పకుండా ఈ అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకుంటామని చెప్పన్నారు. ఈ రైస్ మిల్లులపై తనిఖీ కూడా సత్వరమే చేపట్టి ముమ్మరం చేసి మరి ఈ నిల్వలు లేని అంటే ఏవైతే తక్కువ వేరియేషన్స్ వస్తాయో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, రికవరీ ప్రాసెస్ అండ్ క్రిమినల్ చర్యలు కూడా మరి ఏ విధంగా మేము ఇనిషియేట్ చేయగలుగుతాం దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పని కూడా వారు పేర్కొన్నారు. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెద్దలు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, అన్నగారు పెద్దలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పెద్దలు నరసింహరావు గారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఆ ధర్మపురి లక్ష్మణస్వామి దయతో ఆ దేవుడి యొక్క ఆశీస్సులతోని ఎమ్మెల్యే గెలుపొందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు శ్రీధర్ బాబు గారు ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాకు మరి ఈ ప్రాంతానికి సచిన ధర్మపురి శాసనసభ్యుడిగా నాకు విప్ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారికి, పెద్దలందరికీ కూడా, నరసింహరావు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జిల్లాకు సంబంధించిన మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విప్పుగా నియమించిన తర్వాత పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా నరసింహరావు గారు, మేమందరం కూడా ఆ రోజు ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రైతుల పక్షాన మరి తప్పాతాల నెపంతో మరి రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే మరి అనేక మార్లు పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ అప్పుడున్నటువంటి అధికారులకు రైతులను తీవ్ర ఇబ్బందుల పాలవుతుండ్రు. వడ్ల కొనుగోలు విషయంలో పట్ల మన ప్రభుత్వము మిల్లర్లు కటింగ్ పెడితే రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందంటే ఏ ఒక్క కాగితం ఇచ్చినా కూడా, ఏ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసినా కూడా వాళ్ళు రైతుల పక్షాన్ని ఎప్పుడు కూడా దీని మీద విచారణ జరిపించినాము. ఈ యొక్క వడ్ల కొనుగోలు సెంటర్ దగ్గర మరి రైతులకు ఈ విధమైనటువంటి అన్యాయం జరిగిందనో, అన్యాయం జరగలేదనో అప్పుడున్న మంత్రులు కానీ, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఎలాంటి కూడా విచారణ జరిపించలేదు. ఇప్పుడు ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి రాబోయే కాలంలోనైనా కూడా రైతులకు మద్దతుగా ఉండే విధంగా పెద్దలు మేము ఒకటే కోరినాం కలెక్టర్ గారిని, ఏదైతే ధర్మాకాంటస్ రసీదు ఉంటుందో గతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేసిన విధంగా ప్రతి రైతుకు ధర్మాకాంట అసలు పిప్పించి ఎక్కడ తప్పాతాల నెపంతో మిల్లర్ కటింగ్ పెట్టుకుంటా వడ్ల కొనుగోలు సెంటర్ జరగాలని చెప్పేసి, కొనుగోలు రైతులకు జరగాలి అనే ఒక విషయాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గోదావరి పరివారక ప్రాంతానికి శాండ్ ఏదో ఇసుక ఉందో ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నిర్ణీతమైన రేటు ధర ఫిక్స్ చేసి ప్రజలకు అందుబాటు వచ్చే విధంగా ఇసుక అందరికీ అందుబాటులో రావాలి. బయటి రాష్ట్రాలకు ఇక్కడ ఇసుక తరలించొద్దనే విషయాన్ని కూడా వారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పేదవాళ్ళకు సంబంధించిన ఇండ్ల విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీ పథకాలు మేము ఏదైతే 100% అమలు చేస్తామన్న ఆ పథకాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
మరి మొదలు 2 పథకాలు అమలు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఉచితంగా బస్సు సౌకర్యం మా సోదరిమణులు ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, బస్ స్టాప్ల దగ్గర కానీ బస్ స్టాండ్ల దగ్గర కానీ మా సోదరిమణులు, మా చెల్లెలు, అక్కలు, తల్లులు అంతా కూడా మరి ఆర్టీసీకి సంబంధించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని వారికి ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అమలు చేసిందని యొక్క వారు ఆనందంగా వారు ఆ యొక్క బస్సు సౌకర్యం ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని విషయం లోపల నేను మొన్న కూడా మీ ముఖ్యమంత్రి గారు చెప్పినాం సార్, ఆ ఆరోగ్యశ్రీ పథకం లోపల డిస్టిక్కి సంబంధించిన డిఎంఎన్హెచ్ఓ అధికారులకు ఎక్కడైతే ఆరోగ్యశ్రీ పథకం ప్రైవేటు హాస్పిటల్లో అమలవుతుందో ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొచ్చిన వాళ్ళకు 10 లక్షల రూపాయలు అప్గ్రేడ్ చేసినాం. అప్గ్రేడ్ చేసిన విధంగా మనకు అప్రూవల్ రావాలి అని 2 రోజులు 3 రోజులు ఆ పేషెంట్ను నిరీక్షణ ఎదురు చూడకుండా దయచేసి తక్షణమే ఆ ఆరోగ్యశ్రీ కార్డు చూపెట్టిన వెంటనే ఆ పేదవాళ్లకు ఆరోగ్యం అందే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ డస్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఆదేశాలు జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి మేము ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం గారు రిక్వెస్ట్ చేయడం అయింది. వారు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి 2 పథకాలతోని రేపు 28వ తారీఖు రోజు మరి పెద్ద ఎత్తున గ్రామ సభల ద్వారా రాబోయే మిగిలిపోయినటువంటి 4 గ్యారంటీ పథకాలు, అదేవిధంగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మా పెద్ద దిగ్గా ఉన్నటువంటి మా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పూట నేను కానీ అదేవిధంగా పెద్దలు నరసింహరావు గారు కానీ, అదే మా వెమ్లవాడ శాసనసభ్యులు మా ఆది శ్రీనివాస్ గారు కానీ, మా చొప్పదండి శాసనసభ్యులు మా సత్యం గారు కానీ అందరం కూడా ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గర తీసుకెళ్లి గ్రామ సభల ద్వారా ఎవరైతే అర్హత ఉండే విధంగా అప్లికేషన్ తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పేదవాళ్లకు ఆ పథకాలు అందే విధంగా మేమందరం కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మా ఇక్కడ ఉన్నటువంటి మా జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా మరి ఓడిన గెలిచిన మీ మధ్యలో ఉన్న నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించిళ్ళు. మన ప్రభుత్వం పరంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో విప్పుగా వచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు పదే వారు పదవి బాధ్యతలు తీసుకున్న కంచెలు అంటున్నారు, నేను ముఖ్యమంత్రి కాదు నేను సేవకుడిని అంటున్నాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈ స్థాయికి వచ్చిన పెద్దల యొక్క ఆశిస్తాను కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా విప్పుగా కాదు మీ అందరికీ కూడా ఈ యొక్క జగిత్యాల జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ సేవకుడిగా 24 గంటలు అందుబాటులో ఉండి మీకు అందరికీ కూడా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా వచ్చిన పథకాల విషయంలో కానీ మరి ప్రతి పేదవాళ్ళకు అందే విధంగా మేము కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని మరొకసారి ఈ యొక్క ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటాం. నమస్కారం. లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఈ జిల్లా సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పెద్ద జీవన్ రెడ్డి గారు మొన్న శాసన మండలిలో మా ప్రాంతంలో ముఖ్యంగా కొరుట్లలో షుగర్ ఫ్యాక్టరీ సమస్య, ఆ షుగర్ ఫ్యాక్టరీ సమస్యను జీవన్ రెడ్డి గారు 10 సార్లు శాసన మండలిలో లేవనెత్తడం, మరి గతంలో రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లో భాగంగా జగిత్యాలు వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు వారు చెప్పిన దాన్ని ట్రాన్స్లేట్ చేసి కూడా మా ప్రభుత్వం వచ్చినాక 6 నెలల లోపల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పడం జరిగింది. అది చాలా సంతోషకరం. అదేవిధంగా కూడా ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ప్రస్తావన తీసుకురావడం అసెంబ్లీలో వారు కూడా చెప్పడం జరిగింది. మరి మా కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా నేను మీ ద్వారా జీవన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి, మా విప్ గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని బంద్ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎన్నోసార్లు మేము జీవన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు అక్కడికి బట్టి గారు ఉన్నప్పుడు వెళ్ళినాం. మరి అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో మరి ముత్యంపేటలో కూడా బస చేయడం జరిగింది. మరి వారు మాట కట్టుబడి మరి రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా జగిత్యాల పెద్ద సభలో కూడా చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి నిల్చొని మరి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు కట్టుబడి ఉంటుందన్న విధంగా మరి 6 నెలల లోపల కమిటీ ద్వారా మరి జీవన్ రెడ్డి గారు చొరవ తీసుకొని కమిటీ వేస్తూ ఉన్నారు. ఆ కమిటీ వేసి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత 6 నెలల్లో మరి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించే విధంగా, ఓపెన్ చేసే విధంగా చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి, జీవన్ రెడ్డి గారికి, మా లక్ష్మణ్ గారికి కూడా మా కొరుట్ల నియోజకవర్గ ప్రజల ద్వారా నేను ధన్యవాదాలు. డిపార్ట్మెంట్ దానికి అనుగుణంగా ఇంకొక మీడియా వంతెన కావాలని చెప్తాం మేము. ఇక్కడ ఆ వంతెన డిజైన్ ఎవరు రూపొందించాలి? సంబంధించిన శాఖ ఇంజనీర్ రూపొందించాలి. దాన్ని ఎంత డెప్త్ పోవాలి, ఎంత డిజైన్, అది ఏ విధంగా ఉండాలనేది అన్నీ మేమే గీసాక ఎట్లుంటుంది. అది సంతకం పెట్టినోడు ఆయన ఆడు
అందుకే బాధ్యత వృద్ధి చేయాలని చెప్పంటున్నా. వర్క్ కంప్లీట్ కాకముందే ఏదన్నా వర్క్ కంప్లీట్ కాలేదు, ఇంకా నడుస్తున్న ప్రాసెస్ ఉందని చెప్పారు అధికారులు. కానీ వర్క్ కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్. ఇప్పుడు ఒకటి కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వేరే స్టేజెస్ ఉంటే, ఇప్పుడు వర్క్ కంప్లీషన్ అనేది ఏదైతుందో బ్యారేజ్ కంప్లీషన్ ఒక పార్ట్, దాని పక్కన దానికి యాన్సిలరీ వర్క్స్ కూడా ఉంటాయి. వాడు ఏదైతుందో ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి వాడు ఇంకో వర్క్ ఉంది, వానికి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి కాంట్రాక్టర్. వాడు ఏదైతుందో ఇన్ డ్యూ అగ్రిమెంట్ పీరియడ్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పని వాడు ఈ వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ పెడితేనే మనకి ఈ ఎక్స్పీరియన్స్ అక్కడ యాడ్ అవుతుంది. వాడైతే యువర్ రైట్, వాడు ఒక సర్టిఫికేట్ పొందినాడు, కింది స్థాయి అధికారి పట్టుకొని ఇచ్చి పట్టుకొని వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ పొందింది. బట్ టోటల్ వర్క్ ఈజ్ నాట్ హ్యాండెడ్ ఓవర్. టోటల్ వర్క్ కంప్లీట్ కాలేదు, టోటల్ వర్క్ ఈజ్ నాట్ హ్యాండెడ్ ఓవర్. వర్క్ హ్యాండ్ ఓవర్ అయినా కానీ ఇంకా మన బాధ్యత ఉంటుందని ఇప్పుడు చెప్పి నేను. బట్ టోటల్ వర్క్ ఈజ్ ఆల్సో, టోటల్ సైట్ ఈజ్ ఆల్సో నాట్ హ్యాండెడ్ ఓవర్. అది కూడా ఉంది చెప్పంటున్నాను. అంటే ఈ సర్టిఫికేట్ వాడు చూపెట్టే కారణం ఏంటనేది కూడా దాన్ని ఆరా తీస్తే ఏదైతే ఉందో ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వినియోగించుకోవడానికి కొరకు అది పొందిన్నాడు. కానీ ఇప్పుడు దాన్ని బట్టే నేను అయిపోయింది. ఈ కెనాట్ గోడ్ బాబు, ఈ కెనాట్ గోడ్ వాడు ఇచ్చినోడు ఏదైతుందో ఈఎన్సీ ఇవ్వాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఇవ్వాలి. ఎవడంటే వాడు ఈఓఎస్ఓ రాసి చేయలేదు కాగితం, వాడు చూపెట్టే కాగితం ఏదైతుందో కింది స్థాయి అధికారులు చూపెడుతున్నాడు. ఎక్కువ వర్క్ కంప్లీషన్ హ్యాండెడ్ ఓవర్ అనేది ఎవరు చూపెట్టాలి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ చూపెట్టాలి. నాట్ ఎనీబడి, నాట్ ఎవడో కింది స్థాయి అధికారి చెల్లదు కదా బాబు. అండ్ వాని ఓన్ స్టేట్మెంట్ కూడా ఉన్నది, లయబిలిటీ పీరియడ్ ఉన్నది, ఇంకా మీది దీన్ని మేమే కట్టిస్తామని వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఉన్నది. డెఫినెట్గా ఏది ఇస్తుందో వాడు ఇందులోకి వెళ్ళి వాడు పక్కకు పోయి పుచ్చట్లేదు. డెఫినెట్గా వానితోనే కట్టించడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇదికి ఈ నాణ్యత ప్రమాణ లోపించడంతో ఇది ప్రభుత్వం కొంత తెలంగాణ తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. జాతీయ స్థాయిలో తెలంగాణ తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తారు. ఈ తలదించుకునే పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. ఏ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయడం జరిగిందో, ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చి పెట్టి దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. తెలంగాణ తలదించుకునే పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. सुबह से आज रैतु बंधु के 370 रुपये 3,200 रुपये आए बोल के मीडिया में बाज़ाब्ता चल रहा, सोशल मीडिया पर। क्या ये हुकूमत की तरफ से रैतु बंधु 370 रुपये? नहीं भैया, वो एक्सीड के हिसाब से रहता. समझो किसी को 5 गुंठे रहते, 5 गुंठे हिसाब से आता. किसी को 5 गुंठे कितना है किसको है नहीं मालूम साहब. आप जो बोल रहे हैं, अब सोशल मीडिया में जो बोलते आज से कल वो दिखा सकते हैं, मगर हकीकत क्या है बोले तो देखूंगा सर जी. ये क्या है बोले तो రైతు బంధు समझो किसको 10 गुंठे समझो वो हिसाब से ही चाहता. 3 గుంటలు కూడా ఇస్తున్నారు, 5 గుంటలు కూడా ఇస్తారు. ఆ లెక్క ప్రకారం ఇస్తారు, ఆ లెక్క ప్రకారం ఇస్తారు. అంత మాత్రాన్ని ఏదైతుందో అది 500 ఇస్తున్నారని చెప్పాను కాదు, మనకి అంత అర్హత అంతే ఇస్తాం. మరి అసలు ఈ రాష్ట్ర రోడ్డు వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేసింది అంటున్నాను. నువ్వు తెలంగాణ రాష్ట్రం అని అంటే, ఉమ్మడి రాష్ట్రం అంటే మెరుగైన పాలన వస్తుందని భావించడం కోరుకున్నాం కూడా. ఒకప్పుడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. అప్పుడు పెద్ద రంజయ్య గారు ముఖ్యమంత్రి ఉండగా చెప్పంటుండే, ఆర్టీసీ అనేది కేవలం లాభాల కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కాదు అది. సర్వీస్ ఒకటి కార్మికుల ఉద్యోగ భద్రత, రెండవది గ్రామీణ ప్రాంత మారుమూల గ్రామాలకు ఏదైతుందో రవాణా సౌకర్యం కల్పించడం చెప్పాలి. రోడ్లు లేనినాడు కూడా బస్సులు వేసి గుర్తుంచుకోండి. రోడ్డు సౌకర్యం బీటీ రోడ్డు లేనినాడు కూడా బస్సు సౌకర్యం కల్పించడం కాంగ్రెస్ పార్టీ అన్నాడు. క్రమేపీ దాన్ని ఏదైతుందో విస్తృంపజేసినాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతుందో మేము ఆశించిన ఆర్థిక ఆదాయం సమకూరటం లేదు అని చెప్పని వ్యవస్థను నిర్వీర్యం చేసిండు. ఇప్పుడు ఒకప్పుడు ఏదో 135-40 బస్సులు ఉన్నాయి ఇక్కడ, ఇలా 85 బస్సులకు వచ్చి 50 బస్సులు తగ్గినాయి. ఈ 4 సంవత్సరాలలో 50 బస్సులు తగ్గినాయి.
ఉచిత రవాణా ఏదైతే మహిళలకు సౌకర్యం కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. దాంతో మహిళలు ఒక విధమైనటువంటి ఒక విధమైన ఆత్మవిశ్వాసం ఐ కెన్ గో ఎనీవేర్. ఎట్లా జేబులో రూపాయలు లేకుండా ఆరోగ్య భద్రత ఉచిత వైద్య సదుపాయం పొందుతామో, జేబులో రూపాయలు లేకుండా తల్లిగారింటికి పోవచ్చు, అత్తగారింటికి పోవచ్చు, బిడ్డ దగ్గరికి పోవచ్చు, ఆసుపత్రికి పోవచ్చు, ఏడికైనా పోవచ్చు అని చెప్పి అంటున్నా. జేబులో రూపాయి అవసరం లేదు. పొద్దున స్నానం చేసి ఇంత చల్లబడి బస్ ఎక్కుతా అవుతాయి, మళ్ళీ పొద్దుకి కలిసి తినచ్చు అంటున్నాను. అది రియల్లీ సో గ్రేట్ ప్రోగ్రామ్. అంటే వాస్తవంగా దీంతో కొంత ఆటో కార్మికులకు వాళ్ళ జీవనం అంటే వారికి కొంత వారికి ఇబ్బంది కలుగుతుంది. డెఫినెట్లీ కన్సిడర్ ఇట్. సీఎం గారు కూడా ఏదైతుందో ఆటో కార్మికులు కలుగుతున్నటువంటి ఒక ఈ ఉపాధికి సంబంధించిన ఇబ్బందులు వారు పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు వాస్తవం ముందస్తుగా దీన్ని ఊహించి కనీసం ఒక నెలకు 1000 రూపాయలు చెప్పి ఆరంభంగా నిర్ణయం చేసింది. 12,000 రూపాయలు సంవత్సరానికి అని చెప్పాలి. దాన్ని ఇంకే విధంగా ప్రోత్సహించాలి ఆర్థికంగా వాళ్ళని, ఆటో కార్మికులు ఆర్థికంగా అది ఏ మేరకు ఆర్థిక సహాయాన్ని పెట్టగలుగుతారు. రెండోది ఏదైతే వరకు ఈ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ప్రధానమని చెప్పంటున్నా. ఇప్పుడు ఈ ఆటో కార్మికులు అందరూ ఏదైతుందో అనార్గనైజ్ సెక్టర్, అసంఘటిత కార్మికులు అనే వరకు ఏదైతే వాళ్ళు యాజమాన్యం లేదు, యాజమాన్యం లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ పరిధిలో రావటం మనకు ఇబ్బంది, సాధ్యం కాదు. ఎక్కడైతే యాజమాన్యం ఉంటుందో అక్కడ మాత్రమే ప్రావిడెంట్ ఫండ్ సాధ్యమవుతుంది. ఇలా ప్రభుత్వం యాజమాన్య బాధ్యత తీసుకొని ఇట్లా బీడీ కార్మికుడు ఒక 1000 రూపాయలు చెల్లిస్తే యాజమాన్యం 1000 రూపాయలు చెల్లిస్తుందో, ఇక్కడ ఆటో కార్మికుడు 1000 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం 1000 రూపాయలు చెల్లిస్తుంది. గవర్నమెంట్ విల్ కమిట్ టు షో ఆఫ్ ది మేనేజ్మెంట్. దీంతో ఏమైతుంది, వాళ్ళకి మనం ప్రోగు చేసుకున్న సొమ్ముకు వాళ్ళకు ఒక విధమైనట్టు ఒక వడ్డీ దానికి చేకూరి రేపు ఇల్లు కట్టుకున్నా, బిడ్డ పెళ్లి చేసుకున్నా ఏక మొత్తంగా డబ్బు వస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రత్యేకంగా వస్తుంది. మరి దాంతోపాటు ఇప్పుడు ఫిట్నెస్ ఉన్నది, ఫిట్నెస్లో ఏమన్నా రాయితీ కల్పించవచ్చా? వాళ్ళకు ఇక్కడికి వచ్చి కొంతవరకు ఒక విధమైనటువంటి ఒక ఆదాయం సమకూర్చాలి. ఫిట్నెస్ అనేది 10 సంవత్సరాలు పడే భారం. దాన్ని ఏ విధంగా రిలాక్స్ చేయవచ్చు, ఏ విధంగా ఏ మేరకు తగ్గించవచ్చు ఫిట్నెస్. ఇప్పుడు కొత్త వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు కొత్త వెహికల్స్ కొనే వారికి ఏది ఇస్తుందో వాళ్ళకు ప్రభుత్వం ఆర్థికంగా సదుపాయం కలిగించాలి. ఇప్పుడు మైనార్టీస్ ఉన్న ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఏదైతుందో మైనార్టీ బంధు ద్వారా ఏది ఇస్తుందో पहले से है। दियाल हुकूमत जो है 4 साल सो गए, आप मेहरबानी करके लिखिए। दियाल हुकूमत जो है माइनॉरिटी की बंधु के बारे में 4 साल सो गए, 4 साल नहीं तकरीबन 5 साल सो गए। सिर्फ चुनाव के वक्त पे जाग उठे, सिर्फ चुनाव के वक्त पे जाग उठे, जाग उठकर ये 4.5 साल में जो सो गए तो जाहिर है साहब अब जगचा रहे साहब जो 70 लोग दिए साहब वो भी नहीं आए। फिर सोचना चाहिए सब माइनॉरिटी लोग भी, हम 4% अमल में लाए, इन लोग 4.5 नहीं कर सके, हम 4 करें साहब तो 12 बाजू रखो, 4.5 तो करो, 5 तो करो, फिर क्या करें साहब? बिरयानी खिलाए, क्या करें? बिरयानी खिलाए, अमल खुश है। ये माइनॉरिटी कॉलेज कौन सा? 1 माइनॉरिटी कॉलेज दिए क्या सर? अब 7 प्राइवेट यूनिवर्सिटी मंजूरी दिए, 7 प्राइवेट यूनिवर्सिटी मंजूरी दिए। ये माइनॉरिटी के यूनिवर्सिटी दिए तो क्या होता साहब? वही इसी को देना था, वही असदुद्दीन ओवैसी को देना था साहब। एक प्राइवेट यूनिवर्सिटी हम खाओं को तो फायदा होता था, खाओं को तो फायदा होता था ना साहब। कांग्रेस हुकूमत है वो इसी को मेडिकल कॉलेज दिए, एक इंजीनियरिंग कॉलेज दिया माइनॉरिटीज को। आप लोग क्या करें? आप लोग हम क्यों पूछते हैं? वो देते उनको ही पूछते ना, कहाँ पूछते जी? अच्छा दिए तो पूछते, देने वाले भी पूछते आपको। साहब ये माइनॉरिटी पंथ जो है ये वेलफेयर प्रोग्राम हमेशा रहने का है, खासकर कांग्रेस दौर में इसके 10 गुना करेंगे, 10 गुना करेंगे। अब जो 70 नया बोल रहे हैं ना, हम आने वाले साल में 1000 देंगे, आने वाले साल में
यार कांसेस को 2,000 देंगे, जगचाल को 2,000, कोटलो को 2,000, हमारा पक्का लिख के रख साहब जरा ఓపిక పడతాడు, తృప్తి పడతాడు. మీరు ఇద్దరు మాకు పంచి కొనుక్కోండి. మాకు ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు బాగా कोर्ट में समझो, जगचाल में समझो, मुस्लिम की आबादी आबादी ज्यादा है, उस वास्ते हमारा कम है सर, हमारा कम है. उधर उनको कोर्ट को 500, मिडफील्ड को 500, अब 1,000 मुझे जगचाल को 1,000, देहात को 1,000, 2,000 लिख के रख लो. కాళేశ్వరం అంతా అసలు నిజంగా కూడా ఉరి తీయాలని అంటున్నాను, దోషులు ఉరి తీయాలంటున్నాను. 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే కనీసం 1,00,000 ఎకరాల పార్క్ రావద్దే. నువ్వు 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే 120 lakh crore, 1,20,000 crore, 1,00,000 ఎకరాలు కూడా సాకు రాలేదు. ఇవాళ పియర్స్ కుంగిపోయినాయి. ఏంద్రా అంటే ఆ ఇసుక తరలిపోయిందంట. వాగులు ఇసుక తరలిపోతుందా, నదిలు ఇసుక తరలిపోదా? అనే వాగులు ఇసుక తరలిపోతాయి. నువ్వు ఏ వాగులను చూడు, ఇసుక ఎందుకు పెడుతుంది? ఇసుక తరలిపోయి పెడుతుంది. నదులు ఇసుక తరలిపోకుండా ఏమవుతుందా? ప్లాన్స్ అండ్ డిజైన్స్ కెన్ బి, నీకు ఆ తరలిపోయేటువంటి నదిలో మనం డిజైన్ చేయవచ్చు. సముద్రంలో కడుతున్నారు వంతెనలు, సముద్రంలో వంతెనలు కడుతున్నాయి అంటున్నాను. ఇప్పుడు ఇంజనీర్ డిజైన్ ఇస్తే దాన్ని రూపొందిస్తే అది చక్కగా ఉంటుంది. లీడర్ రూపొందిస్తే ఎట్లుంటుంది? మేము మా ఆలోచన మేము ఇంజనీర్ల ముందు పెడతాం. ఇంజనీర్లు ఏదైతే డిజైన్స్ రూపొందించాలి, మేమే డిజైన్ రూపొందిస్తే ఇంకొక ఇట్లుంటుంది. సీఎం ఈజ్ వెరీ ఫర్మ్ ఆన్ ఇట్. ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్గా ఉన్నారు. మన శాసన మండలి ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా చెప్పేసి వాడు ఎంత పెద్దోడైనా మనం వదిలిపెట్టే ముచ్చట లేదు. ఆంతోనే గట్టితో పెట్టుబడి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. ఇక మళ్ళీ ఏదైతుందో భవిష్యత్తులో కొంత స్ట్రీమ్ లైన్ కావాలి, పారదర్శకంగా ఉండాలి భావంతో అని చెప్పింది. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ వాళ్ళు మాత్రమే తెలుస్తారు, లేదంటే దాన్ని నిర్మించేందుకు అయ్యే ఖర్చును వాళ్ళు భరిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, ఏదైతే కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తేనే మేము దాన్ని జీవిస్తాం. నువ్వు ఒకటి బాబు, డెఫినెట్గా ఎల్ఎన్టీ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. దే కెనాట్ డిజోన్ ఆర్ దే కెనాట్ గో అవుట్. వల్ల నిర్మాణంలో వాళ్ళ బాధ్యత ఉన్నది. వల్ల లయబిలిటీ పీరియడ్ ఒకటే పరిగణలోకి తీసుకోరు. ఈ లయబిలిటీ పీరియడ్ తోడు ఏదైతే ఉందో నిర్మాణ లోపాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. నిర్మాణ లోపాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటుంది. ఇక్కడ ఒకటి లయబిలిటీ పీరియడ్ అగ్రిమెంట్, ఒకటి నిర్మాణ లోపాలను కూడా ఇంకొకటి ఉంటాయి చెప్పంటూ నేను. దే కెనాట్ గో అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఎవరు కడతారనే అంశం కాదు ఇక్కడ. ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ ఉందే, నీకు కాలుష్యం మీద 1,00,000 ఎకరాలు కూడా సాగులేదు. మల్లన్న సాగర్ నీళ్ళు లేదు, రంగనాయక సాగర్ నీళ్ళు లేవు. ఇప్పుడు మల్లన్న సాగర్ లేదు, రంగనాయక సాగర్ లేదు, ఏది లేదు. అందరు మన మీద పడుతుండే ఎస్ఆర్ఎస్ మీద, మొత్తం మంది వచ్చి మన ఎస్ఆర్ఎస్ మీద పడుతుంది. ఉన్నది ఒకటే ఎస్ఆర్ఎస్పి.